నేను ఫస్ట్ ఒక 2021లో 'ఏమో ఏమో' అని ఒక పాట రాశాను. యాహ్! ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో అని ఒక పాట. అది భారీ హిట్. అవును. దాదాపు అన్ని ప్లాట్‌ఫార్మ్స్ కలిపి 200 మిలియన్ పైన ఎళ్ళింది. అవ్ ఓన్లీ యూట్యూబ్‌లోనే 120 మిలియన్. అవును. సో, ఆ పాట వాళ్ళకి బాగా నచ్చి, వాళ్ళు ఒక మంచి మెలోడీ చేయాలనుకొని, అప్పుడు నన్ను ట్రై చేశారు. డ్యూరింగ్ కరోనా లాక్‌డౌన్ టైమ్. ఓకే. 'ఏమో ఏమో ఏమో' పాట ఏ సినిమాలోది సార్ అది? 'రాహు' 'రాహు' కదా సార్. చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి, అవును. ఆ పాట వల్ల దానికి చాలా ప్రేక్షకాదరణ వచ్చింది. అవును. నిజంగా కూడా బాగా వినపడింది. అవును సార్. అది ప్రవీణ్ లక్కరాజు అనే అబ్బాయి మ్యూజిక్. అవును. ప్రవీణ్ లక్కరాజ్ గారు. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. ఫస్ట్ మూవీకి కూడా అతనే కంపోజర్. ఓకే. ఒక చిన్న సినిమా అని చెప్పా కదా! దానికి కూడా అతనే కంపోజర్. 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అతను నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ డైరెక్టర్ గారికి రిఫర్ చేసి బాగా రాస్తాడండి అని చెప్పి చేయించారు. సుబ్బు గారు డైరెక్టర్. ఆయన మంచి అభిరుచి ఉంది. ఆయన ఫస్ట్ ఒకటి నాతో రాయించారు. ఆ పాట అయితే లేదు సినిమాలో, కానీ మిగతావి చేసాం అనమాట. మిగతా అన్ని పాటలు ఆల్మోస్ట్ నేను రాసా. ఒక పాట డైరెక్టర్ గారే రాశారు. సో ఆ పాటలకి చాలా మంచి పేరు వచ్చింది నాకు. అంటే అంత చిన్న సినిమాకి అలా పేరు రావడం చాలా చాలా కష్టము. ఈరోజు నిజంగా కూడా చాలా సినిమాల్లో చాలా మంచి పాటలు ఉన్నాయండి. ప్రతి సినిమాలో 4 పాటలు, 3 పాటలు, 5 పాటలు వస్తున్నాయి కదా! వాటిలో చాలా మంచి పాటలు ఉంటున్నాయి. కానీ అది ఒక పబ్లిసిటీ వల్లో, లేకపోతే స్టార్స్ లేకపోవటం వల్లో, సినిమాలు ఆడకపోవటం వల్లో, ఇప్పుడు గతంలో గనుక సినిమా థియేటర్‌కి వచ్చి చూసే ఒక మైండ్ సెట్ లేకపోవటం వల్లో అయి మరుగున పడిపోతున్నాయి. కానీ అటన్నిటిలో తట్టుకొని మీ సినిమా అలా పైకి రావటం అనేది నాకు బాగా అనిపించింది.